49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. ఏపీలో డిప్యూటీ సీఎంగా ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చూస్తున్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు అవార్డులు వెల్లువెత్తుతున్నాయి. గత 20 మాసాల కాలంలో ఈ శాఖకు ఏకంగా 19 జాతీయ అవార్డులు రావడం విశేషం. వాస్తవానికి పంచాయతీరాజ్ వ్యవహారంలో రాజస్థాన్, యూపీ, పంజాబ్లు తొలి వరుసలో ఉన్నాయి. దీంతో గత కొన్నేళ్లుగా రాజస్థాన్ అనేక అవార్డులను సొంతం చేసుకుంటోంది. కానీ పవన్ కళ్యాణ్ ఈ శాఖను చేపట్టిన తర్వాత కేంద్రం నుంచి వస్తున్న నిధులను నేరుగా పంచాయతీలకు మళ్లిస్తున్నారు. జవాబుదారీతనాన్ని పెంచారు. ప్రతి రూపాయికి లెక్క చెప్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం నుంచి చెరువులు, నీటి కుంటలు, పశువుల షెడ్లు సహా గ్రామీణ ప్రాంతాలకు నిత్యం అవసరమయ్యే అన్ని సదుపాయాలను కల్పిస్తున్నారు. విద్యుత్ సౌకర్యం లేని గ్రామాల్లోనూ విద్యుత్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. సాగునీటి పారుదలకు అవసరమైన చిన్నపాటి ప్రాజెక్టులకు కూడా ప్రాణం పోస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆధారపడకుండా ఉండేలా ఆర్థిక విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. జాతీయ స్థాయిలో రాష్ట్ర పంచాయతీలకు అవార్డుల పంట పండుతోంది. ప్రతి విభాగంలోని రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఉన్న కందులవారిపల్లె పంచాయతీకి జాతీయ అవార్డు లభించింది. పర్యావరణ పరిరక్షణ, నీటి కుంటల ఏర్పాటు, వాతావరణ మార్పులపై చేపట్టిన చర్యలకు ఈ అవార్డు లభించింది. ఆత్మనిర్భర్ విభాగంలో చిత్తూరులోని కాణిపాకం గ్రామ పంచాయతీ కూడా జాతీయ అవార్డు దక్కించుకుంది. గ్రామీణాభివృద్ధి, స్వయం సమృద్ధి కార్యక్రమాల అమలులో దూసుకుపోయిన దానికి గుర్తుగా ఈ అవార్డు లభించడం విశేషం. ఇప్పటి వరకు చిత్తూరు జిల్లా పంచాయతీ రిసోర్స్ సెంటర్ జాతీయ అవార్డు దక్కించుకుంది. 2024-25లో ఒకే రోజు అత్యధిక గ్రామ సభలు నిర్వహించిన రాష్ట్రంగా జాతీయ స్థాయిలో రివార్డు దక్కించుకుంది. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడం, క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన విషయంలో అవార్డులు లభించడం గమనార్హం. మొత్తంగా 19 జాతీయ అవార్డులు లభించాయని పంచాయతీరాజ్ అధికారులు చెబుతున్నారు.